హలో అందరికీ. నా దగ్గర ఉన్న ర్యాండమ్ ఇండోర్ ప్లాంట్స్ అన్నీ చూపిస్తాను మీకు ఈరోజు. ఇదొక ఆర్నమెంటల్ ప్లాంట్. ఇది కోలియస్ అంటారు అనుకుంటా. నాకు పెద్దగా పేరు తెలియదండి. కానీ ఇది ఎంత అందమైన ప్లాంట్ అంటే అంత అందమైన ప్లాంట్. చాలా 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 బాగుంటుంది. ఒక పాపప్ కలర్ లాగా. అండ్ ఇది స్పైడర్ ప్లాంట్. ఇంకా చిన్నది లైక్ పెరిగిందంటే దీనికి బేబీస్ వస్తూనే ఉంటాయి. అలాగ నా ఫ్రెండ్ ఇచ్చింది. దీనికి బేబీస్ వస్తే ఒక 2-3 బేబీస్ నాకు ఇచ్చింది. నేను పెంచుతూ ఉన్నాను అనమాట. అండ్ ఇదొక ర్యాండమ్ ఆర్నమెంటల్ ప్లాంటేనండి. వీటికి ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి రాలేదు. చిన్ని రోజెస్ వస్తాయి. వచ్చినప్పుడు చూపిస్తాను మీకు. ఇంకా పెరుగుతూ ఉంది. ఇంకా కొంచెం బాగా ఎండలు వస్తే అప్పుడు వస్తాయి అన్నమాట చిన్ని రోజెస్. ఇది పీస్ లిల్లీ. ఫైనలీ ఇది యాక్చువల్గా చనిపోయే ప్లాంట్ని సేవ్ చేశాను అనమాట. సో ఫైనలీ ఇన్ని రోజులకి ఇప్పుడు ఒక్క పీస్ లిల్లీ పువ్వు బయటకు వస్తూ ఉంది. ఇది నా పీస్ లిల్లీ. అండ్ ఇది ఆంథోరియం. నా దగ్గర 2 ఉన్నాయి. ఇలా ఏంటంటే ఇలా వస్తాయి. ఇవే ఆకులు, ఇవే పువ్వుల్లాగా అనుకోండి. సో ఇలా పెద్ద పెద్ద ఆకులు వస్తాయి. చాలా బాగుంటుంది. ఇంకా చిన్ని ఆకులు ఇప్పుడే వస్తూ ఉన్నాయి. ఇదేంటంటే ఇంకా ఎండిపోయే స్టేజ్లో ఇలా ఉండి ఎండిపోయే స్టేజ్లో ఇలా అయిపోయి చనిపోతుంది అనమాట. ఇంకోటి కొత్తది కూడా వస్తుంది చూడండి, లీఫ్. సో అదనమాట. ఇది నా ఆంథోరియం. అండ్ దెన్ ఇది నా అలోవెరా. ఇదేంటంటే మేము ఇంట్లో హెయిర్కి వాడుతూ ఉంటాం అన్నమాట. హెయిర్ ఎప్పుడైనా ప్యాక్ వేసుకుంటే దాంట్లో ఒక పీస్ కట్ చేసేసి వేస్తాను. అలా ఎన్ని కట్ చేసేసానో చూడండి. ఇలా పెరుగుతూనే ఉంటుంది. నేను ఇక్కడ కింద కట్ చేయడం, ఇక్కడ పైన రావడం. ఈ ప్లాంట్ ఇంకొకటి ఉండింది, అది నేను చంపేశాను అనమాట పొరపాటున వాటర్ ఎక్కువ చేసేసి. సో ఇది ఉంది ప్రస్తుతానికి. అండ్ దెన్ ఈ ప్లాంట్ నేను ఆఫీస్లో ఒక ఆమె మాన్స్టెరా ఇచ్చిందని చెప్పాను కదా, సారీ మనీ ప్లాంట్ ఇచ్చిందని చెప్పాను కదండి, పెద్ద లీవ్స్ది. ఆమె నాకు ఇది ఒక ప్లాంట్ ఇచ్చిందనమాట. అప్పుడు ఇంకా పెద్ద ప్లాంట్ ఇచ్చింది. ఏంటో అండి, నా దగ్గర అన్ని చెట్లు బతుకుతాయి, ఇది మటుకు బతకలేదండి. ఆమెకి వెళ్ళి చెప్పాను, ఇలాగా నా వల్ల అవ్వలేదు దీన్ని పెంచడము అని. ఎందుకు అవ్వదు, ఇంకోసారి ట్రై చేయని మళ్ళీ ఒక చిన్న మొక్క కట్ చేసి ఇచ్చిందనమాట. ఈయన ఏంటంటే ఇలా వాటర్లో పెడితే రూట్స్ వస్తాయి, అప్పుడు మట్టిలో పెట్టాలంట. ఇంకొకసారి ట్రై చేద్దామని తెచ్చాను. యాక్చువల్గా ఈ లీవ్స్ చాలా ఎక్కువ వస్తాయండి. షైనీగా సిల్వర్లో ఉంటుంది. ఇది కొంచెం ప్లాంట్ అంత బాగాలేదు కాబట్టి అలా కనిపిస్తుంది. బాగా వచ్చిందంటే చాలా అందంగా ఉంటుంది. పేరు తెలీదు, సారీ. అండ్ ఫైనలీ నాకు మాన్స్టెరా ప్లాంట్ అంటే చాలా 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 ఇష్టం అండి. ఫైనలీ నా బాబు నాకు మదర్స్ డే, మొన్న మదర్స్ డే జరిగింది యూకేలో జరిగినప్పుడు నాకు ఇది గిఫ్ట్ ఇచ్చాడు. కొత్త లీఫ్ వస్తుంది చూడండి. ఇంకా కింద ఒక లీఫ్ ఒకటి కొత్తది వస్తూ ఉందన్నమాట అక్కడ. సో కొత్త లీవ్స్ వస్తున్నాయి. ఇది కొత్త లీఫే. ఇదేంటంటే బాగా పెద్దగా పెరుగుతుంది. ఇది ఇంకా చిన్ని ప్లాంట్, యాక్చువల్గా బేబీ ప్లాంట్ అని చెప్పుకోవచ్చు. ఇలా ఇలా అన్నీ హోల్స్గా వస్తుంది పెద్దగా. ఎలిఫెంట్ ఇయర్ అంత పెద్ద లీవ్స్ అయిపోతాయి. ఇవి చాలా పెద్దగా అయిపోతాయి. ప్రస్తుతానికి బేబీ ప్లాంట్ ఉంది నా దగ్గర. దీన్ని మనం పెద్దగా చేయాలని ఉన్నాం. అండ్ ఇది డ్రస్సీనా ప్లాంట్ అంటారనమాట. ఇది కూడా పెద్ద ఛాలెంజింగ్ ప్లాంట్. ఎక్కువ లైట్ ఉండకూడదు, తక్కువ లైట్ ఉండకూడదు, ఎక్కువ ఎండ పడకూడదు, తక్కువ ఎండ పడకూడదు. దీంతో ఎంత ప్రాబ్లం అంటే ఫైనల్లీ దీనికి రైట్ స్పేస్ ఎతికి పెట్టానండి. అందుకని ఈ మధ్య కొంచెం ఎదిగోండి, లేదంటే వచ్చిన ప్రతి ఆకు ఇలాగే. అలా ఎన్ని కట్ చేసేసాను చూడండి సరిగ్గా రాలేదని. వచ్చిన ప్రతి ఆకు ఇదిగోండి. ఈ మధ్య కొంచెం ఒక 2-3 లీవ్స్ నుంచి కొంచెం పాడవకుండా మంచిగా వస్తుందన్నమాట. అంటే సక్సెస్ అయ్యాననే అనుకుంటున్నా. ఇంకేమో మరి చెప్పలేము. కాకపోతే ఇది పెద్దగా అయితే చాలా అందంగా ఉంటుందండి ప్లాంట్. ఇలా పెద్ద కాండం అయిపోతుంది. దానికి చాలా లీవ్స్ వస్తాయి, చాలా బాగుంటుంది. ఇది చిన్నదే, పెంచుతూ ఉన్నాను అనమాట. ఇవన్నీ నా దగ్గర డిఫరెంట్ ప్లాంట్స్ అనమాట. ఇంకా చాలా ఎక్కువ కలెక్షన్ చేసుకోవాలని ఉన్నాను ఫ్యూచర్లో.
అంటే లేని ప్లాంట్స్ కొనుక్కుంటూ ఉందాము అని ఆశ అనమాట. సో చూద్దాం ఏం కొన్ ఏం కొంటానో నెక్స్ట్ మీకు చూపిస్తాను తప్పకుండా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యాపీ ప్లాంటింగ్.